హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు బియ్యం రవ్వతోటి వడియాలు పెడుతున్నాము. వీటిని చుట్ల వడియాలని కూడా అంటారు. ఎందుకంటే మనం కారపు చుట్లతోటి పెడతాం కాబట్టి చుట్ల వడియాలు అంటారు. ఫస్ట్ అయితే బియ్యం తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఆరపెట్టుకొని ఇలా నూకలాగా పట్టించుకోవాలన్నమాట. రవ్వలాగా పట్టించుకోవాలండి. మేమైతే ఇసురుకున్నాము. ఇలా ఇసురుకున్న పిండిని ఒక బేషన్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా తడుపుకోవాలి. పిండిని వాటర్ పూర్తిగా పోయకూడదండి, జస్ట్ అలా చల్లుకొని తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మంట చేసుకొని ఒక పెద్ద సెరవని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలా మట్టి రాసి పెట్టుకుంటే ఏంటంటే మనము గిన్నె అనేది తోముకునేటప్పుడు మస అనేది లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎసురుకి వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యం రవ్వ అనుకోండి, 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా తెల్లుతున్నప్పుడు సాల్ట్ అలాగే జీలకర్ర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని రవ్వని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకళ్ళు రవ్వ వేస్తుంటే ఇంకొకళ్ళు మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇవి పొయ్యి మీద అయితేనే బాగా అవుతాయండి. గ్యాస్ మీద అయితే కొంచెం కష్టం, గ్యాస్ కూడా ఎక్కువగా కాలుతుందన్నమాట. ఇదైతే ఇప్పుడు సేరు రవ్వతోటి పెడుతున్నాం మేము. సేరు అంటే 1.5 kg రవ్వ అండి. ఈ అక్క బాగా హెల్ప్ చేస్తుంది మా ఇంటి దగ్గర. ఏమంట రాదన్నా కూడా నేను హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలా రవ్వ బాగా చిక్కగా అయ్యేంత వరకు, ఇలా గట్టిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని దింపేసుకొని చుట్లలో వేసుకొని వడియాల కింద పెట్టుకోవాలండి. బాగా టైం అయిపోయినది, నేను గుర్తులేక వీడియో అయితే తీయలేదన్నమాట. చుట్లతో పెట్టేటప్పుడు ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా అవుతాయన్నమాట. తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.